దీని సిగదరగా మీ తల్లి కొడుకులు ఇద్దరు కలిసి ఒక ఫోటోలో పరువు తీసేశారు కదే. నాకు తెలియని ఆచారం వీడికైనా తెలిసింది, నాకు లేని జ్ఞానం వీడికైనా ఉంది. ఈ మీసాలంటే అంటే దీని సిగదరగా ఏమనుకుంటున్నారో ఏమో. అదేమిటండి, వాడన్న దానిలో తప్పేముంది? 10 మందిలో తిరగ నేర్చిన వారు, 10 మందికి చెప్ప నేర్చిన వారు. ఆ పిల్లకి అన్యాయం మాత్రం చేయకండి. చచ్చా, సిగ్గు లేకుండా ఇంకా వాడిని వెనకేసుకొస్తున్నావు. కన్నామా నావు పుసుకుణ్ణి. ఇదిగో మర్యాదగా చెబుతున్నా, వాడిని మళ్ళీ పెళ్లికి ఒప్పించావా సరే, లేదా దీని సిగదరగా తండ్రి లేడు, కొడుకు లేడు. అమ్మా, పాలచెంపుతో పార్వతీదేవిలాగా ఎదురొచ్చావు. వెళ్లే పని శుభంగా జరగాలని ఆశీర్వదించమ్మా. బిడ్డ ఆనందం చూడనోచని తల్లి ఏమని దీవిస్తుంది నాయన? కన్న తండ్రికి ఎదురు నడవమని చెప్పనా? ఆ అమాయకురాలికి అన్యాయం చెయ్యమని ఆదేశించను. నీ వివేకమే నీ మార్గం, నీ ధర్మమే నీకు రక్ష. అమ్మా, నీ ఆదేశాన్ని విస్మరించు. నా ధర్మాన్ని నేను తప్పను. వెళ్ళొస్తానమ్మా. గోపాలకృష్ణ, నా చిట్టి తండ్రికి నీవే రక్ష. శ్రీనివాస, నీవే శరణ్యం. అమ్మా, నీవే కరుణించాలి. నీ బిడ్డలు వినాయక కుమారదేవులే నా బిడ్డకు వెన్ను కాపుండాలి.